మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నా ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా తెలియచేసుకుంటున్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులంతా కూడా క్షేమంగా ఉన్నారని, మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను చెప్పేటువంటి వాక్యానుసారమైనటువంటి విషయాలను చాలామంది ఆలోచన చేస్తున్నారు. నేను చెప్పే విషయాల్లో ఒకవేళ తప్పులుంటే వాటిని ప్రశ్నించడం అనేది చేస్తున్నారు. ఒకవేళ నేను చెప్పింది లేఖనానుసారమైతే వారు వాటిని ఆలోచన చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవుడు, బైబిలు చేత పట్టుకున్న క్రైస్తవుడు సత్యం విషయంలో సరియైన దారిలో ముందుకు వెళ్ళాలి. సామెతలో ఒక మాట ఉంటది. తాను ఏర్పరచుకున్న మార్గము తనకు యథార్థమైనదిగా కనిపించినప్పటికీ కూడా తుదకు అది మరణమునకు దారి తీయును అని సామెతల గ్రంథకర్త సొలొమోన్ గారు చెప్పారు. అంటే ఈరోజు మనం చేసేటువంటి అన్వేషణ మార్గం అనేది ఏదైతే ఉందో, సత్యాన్వేషణ మార్గము అని ఏదైతే ఉందో, అది ఒకవేళ అది మనకు యథార్థంగానే కనిపించవచ్చు, న్యాయమైనదిగానే కనిపించవచ్చు. కానీ తుదకు అది మరణానికి దారి తీసే విధంగా ఉండకూడదు. అంటే మనం ఎప్పటికప్పుడు కూడా మార్పు చెందే పరిస్థితి అనేది మనకుండాలి. ఎప్పటికప్పుడు మనము సత్యం విషయంలో మార్పు చెందే విధంగా మనము ఉండగలిగితే, మనము సత్యం విషయంలో బలపడేటువంటి పరిస్థితి అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటది. ఈరోజు నేను మీ అందరితో పాటు కూడా ఒకప్పుడు నేను నమ్మిన సత్యమే. అది సత్యమే అని నేను అనుకున్నాను ఒకప్పుడు. దాని మీద కొందరు సహోదరులతో వాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ కూడా నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. ఇప్పటికీ కూడా అవి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. అదే నేడు క్రైస్తవులు చాలామంది యేసుక్రీస్తు దేవుడు అని విశ్వసించటానికి ప్రధానమైన వచనాల్లో రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. ఇది పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనేటువంటి ఈ వచనం. ఇది క్రైస్తవులలో 100కి 90% కంటే ఎక్కువ మంది, 90% కంటే ఎక్కువ మంది నమ్మేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారే చెబుతున్నారు, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. పౌలు గారు చెప్పారు అంటే, ఇంకా పౌలు గారు బోధనలో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాడు కాబట్టి, ఇక ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుడే అని నమ్మాలి. ఇంక అందులో వేరొక ఆప్షన్ లేదు అన్నట్టుగా నేను గతంలో వాదించాను. దానికి కొన్ని కొన్ని రీజన్స్ కూడా తీసుకొచ్చాను. అప్పటికి నాకు వాక్యం అట్లాగా అర్థమయ్యింది. కానీ వాళ్ళతో చర్చించినప్పుడు ఆ చర్చలో సరియైనటువంటి వివరణ అనేది నాకు రాకపోవడము. దానివలన నేను అప్పటికి కూడా యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి మాటను పౌలు గారు ఉపయోగించారు. ఇవి రీజన్స్ అని నేను వాళ్ళతో వాదించాను. కానీ కాలానుగుణంగా వాక్యాన్ని ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేయడం అనేది చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం ప్రతి క్రైస్తవుడు కూడా మదిలో పెట్టుకొని వాక్యాన్ని చదవాలి. పౌలు గారు అంటారు కదా,
మొదటి తిమోతి పత్రికలో, రెండో తిమోతి పత్రికలో. సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి వానిగా దేవుని ఎదుట నిలబడాలి. అంటే సత్యవాక్యం మనం సరిగా విభజించడం అనేది చేయగలిగితే, అక్కడున్నటువంటి సందర్భాన్ని బట్టి అక్కడ ఆ మాట ఎందుకు పౌలు గారు వ్రాసారు అనే దానికి మనము సరియైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం అనేది చేయగలం. Then we will give you the proper definition to that word which was used there. Then we will give you the proper definition which is related to that verse. ఇది మనకు అర్థం కావాలి. అయితే ఇక్కడ మనం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే క్రైస్తవుడు బైబిల్‌లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి అనుకునే క్రైస్తవుడు మొదట ఈ పత్రిక వ్రాసిన పౌలు గారు, ఈ పత్రిక రాసిన పౌలు గారు నమ్మేటువంటి విశ్వాసం ఏంటి? అంటే ఆయన నమ్మకం ఏంటి? దేవుడు అనేటువంటి ఒక ఎసెన్స్‌లో ఎంతమంది ఉంటారు? దేవుడు అనేటువంటి సబ్జెక్టు వచ్చేసరికి పౌలు గారు ఎంతమందిని దేవుడిగా నమ్మాడు? ఈ విషయం మొదట మనం చూడాలి. ఎందుకంటే అది పౌలు గారు చెబుతున్న మాట కాబట్టి. సో దట్ వి నీడ్ టు చెక్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద పౌల్. We need to check the background of the Paul. What is his belief? He is believe that there are three gods, Son, Father, and Holy Spirit. Father, Son, and Holy Spirit. Or he believe only one God. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు ఒక్కడే అని పౌలు గారు నమ్ముతున్నారా? లేకపోతే దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని నమ్ముతున్నాడా? ఎట్లా నమ్ముతున్నాడు అనేది మొదట మనము తీసుకోవాలి. పౌలు గారి బోధనలో మనకు అర్థమయ్యేటువంటి సత్యం, అదే పత్రికలో ఆయన చెప్పినటువంటి ఒక వచనాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం మనం చదివితే 28, 29. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నారు, యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదు. అవును, అన్యజనులకును దేవుడే, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే. ఒక్కసారి మనము ఈ వచనాన్ని యిర్మీయా గ్రంథము 32వ వచనాన్ని ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి కూడా యెహోవాయే దేవుడు అనేటువంటి విషయాన్ని యిర్మీయా గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, యూదులకు మాత్రమే దేవుడు, అన్యజనులకు దేవుడు కదా. అన్యజనులకును దేవుడే, దేవుడు ఒక్కడే. అంటే పౌలు గారి యొక్క బోధలో ఆయన నమ్మేటువంటి విశ్వాసము దేవుడు ఒక్కడే. కనుక ఆయన రోమపత్రిక 1వ అధ్యాయం మనం చదివితే 8వ వచనము, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి, యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి, అంటే నా దేవునికి అనే మాట పౌలు గారు చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారికి దేవుడు ఒక్కడే. పౌలు గారికి దేవుడు ఒక్కడే. ఇక్కడ పౌలు గారిని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. సో ఇక్కడ పౌలు గారికి దేవుడు ఒక్కడే కనుకనే నా దేవునికి అనే మాట పౌలు గారు అక్కడ వాడడం అనేది జరిగింది. సో అంటే పౌలు గారి బోధల్లో మనము ఆయన పత్రికలు అన్నీ కూడా ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఒక్కడే అనే విషయమే మనకు కనబడుతుంది.
మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. ఇవన్నీ మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు బోధలో దేవుడు ఒక్కడే. పౌలు బోధలో దేవుడు ఒక్కడే. మరి ఇక్కడ ఈ వ్రాయబడిన ఈ వచనంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్ అని చెప్పడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? అంటే వాస్తవంగా నిజంగా అట్లాగే ఉందా? లేదా అంటే ఇది తెలుగులో తర్జుమా చేయబడినప్పుడు ఏమైనా కల్పితాలు లేదు, ఏమైనా తోడా అంటే కొద్దిగా దోషం జరిగిందా? ఇది మనకు అర్థం కావాలి. తెలుగులో తర్జుమా చేసేటప్పటికి ఇదేమైనా దోషం జరిగిందా అనేది మనకు అర్థం కావాలి. అంటే మొదట మనము ఆ యొక్క వచనము యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ పౌలు గారు ఎవరి గురించి మాట్లాడుతండి ఇక్కడ అనేది కదా మొదట మనం చూడాలి. అంటే ఏ పత్రిక చదివినా, ఏ పుస్తకం చదివినా మొదట చూడవలసింది ఏంటంటే అక్కడున్న ప్రజలు ఎవరు? అక్కడ ఏ ప్రజలకు ఆ మాటలు చెప్పబడుతున్నాయి? అవి ఆ తర్వాత మనకు అవి అన్వయించుకోవచ్చా? అన్వయించుకోకూడదా? అనేది మనము తర్వాత ఆలోచన చేయాలి. కానీ మొదట మనం ఆలోచన చేసేటప్పుడు అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మనం ఆలోచన చేయాలి. అక్కడ ఎవరి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే 3వ వచనం మనం చూస్తే, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుదును. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండగోరుదును. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు అంటే, నా సహోదరులు అంటే ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు అంతా ఒకటే. ఇక నా సహోదరులు అనేటువంటి మాట ఆయన ఉపయోగించాడంటే ఎవరిని అక్కడ ఆయన ఖచ్చితంగా చూపిస్తున్నాడు? అన్యజనులు ఉద్దేశిస్తూ అక్కడ మాట్లాడట్లేదు. లేకపోతే యేసుక్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించిన యూదుల గురించి మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నా సహోదరులు అంటే ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించలేదో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించలేదో వాళ్ళని తీసుకొచ్చాడు ఇక్కడికి. 3వ వచనం. చాలా సందర్భాల్లో మనం చూసుకున్నట్లయితే పౌలు గారు తన సహోదరులను ఏ విధంగానైనా సరే మార్చాలనే ఉద్దేశంతోటో, తన సహోదరులకు రోషం పుట్టించాలి అనే ఉద్దేశంతోటో చాలా సందర్భాల్లో వారిని అడ్రస్ చేస్తారు. ఒకసారి మరో వచనం మనం చూస్తే రోమపత్రిక 14వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే అంటుకట్టేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ అది. 11వ అధ్యాయం అంతా కూడా. అక్కడ 14వ వచనం చూస్తే, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలునై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఏ విధముగానైనాను నా రక్త సంబంధీకులలో రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని నా సువార్తను ఘనపరచుచున్నాను. అంటే ఏంటి? పౌలు గారు ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి? తన సహోదరులను రక్షించాలి. ఎందుకంటే తన సహోదరులను రక్షించవలసిన బాధ్యత అనేది ఆయనకుంది. కారణము మొదట వారు రక్షింపబడాలి. దేవుడు మొదట ఎన్నుకున్న ప్రజలెవరు? ఈ భూప్రపంచం మీద ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. దేవుడు మొదట ఎన్నుకున్న ప్రజలు. అందుకే ఆ ఇశ్రాయేలును ఉద్దేశిస్తూ జ్యేష్ఠ కుమారుడు అనే మాట మనకు పాత నిబంధనలో కనబడుతుంది. అంటే దేవుడు మొదట వారిని ఎన్నుకున్నాడు, వారికి వాగ్దానాలు ఇచ్చాడు, వారికి వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అక్కడ దూత మరియతో మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే అక్కడ దూత మరియతో మాట్లాడుతూ, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇది దేవుడు దూత ద్వారా మరియకు తెలియజేస్తున్న
మాట. అంటే ఏంటి? వీరిని పాపము నుంచి విడుదల కల్పించాలి అనేటువంటి ఒక ఆహ్, సంకల్పం ప్రకారం దేవుడు వారికి అంటే ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు. కనుకనే మనం ఒకసారి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4 అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీ మాట్లాడుతూ ఒక మాట అంటది యేసుక్రీస్తుతో. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె యేసుక్రీస్తుతో ఏమంటదంటే 1 అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేనెరుగుదును. అంటే ఎట్లా ఎరిగింది అంటే ప్రవక్తల గ్రంథాలు చదివి, ఆ గ్రంథాల్లో యేసుక్రీస్తు గూర్చినటువంటి వాగ్దానం అనేది ఏదైతే ఉందో, దానిని బట్టి మాట్లాడుతుంది ఇక్కడ ఈ సమరయ స్త్రీ. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా. సో, అంటే క్రీస్తు అనేటువంటి మెస్సయ అంటే మెస్సయ వస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము, నిరీక్షణ అనేది అక్కడ యూదులకుంది. విశ్వాసము, నిరీక్షణ అనేది యూదులకుంది. అదే మనకు యోహాను సువార్త 1 అధ్యాయం మనం చదివితే 1 అధ్యాయము 42వ వచనం. 41 అతడు మొదట తన సహోదరుని సీమోను చూచి మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి, మేము మెస్సయాను కనుగొంటిమి అంటే వాగ్దానం ఏదైతే ప్రవక్తలు తెలియచేశారో. 45వ వచనం మనం ఒకసారి చదివితే, ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రము ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసినో ఆయనను కనుగొంటాం. అంటే ఏంటి? మెస్సయాను కనుగొంటిమి. అంటే యూదుల నిరీక్షణ ఎవరి కొరకైతే ఉందో ఆ నిరీక్షణ. అంటే యూదులు ఎవరి కొరకైతే వేచి చూస్తున్నారో ఆ వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము అని ఇక్కడ శిష్యులు మాట్లాడుతున్నారు. కనుకనే యేసుక్రీస్తుని అక్కడ కొందరు యూదులు అడుగుతారు. 10వ అధ్యాయం మనం చదివితే 10:24లో ఒకసారి మనం చదివితే, యూదులు ఆయన చుట్టూ పోగే ఎంతకాలం మమ్మను సందేహపెట్టెదవు? యూదులు ఆయన చుట్టూ పోగే ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టెదవు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమన్నారు. అంటే ఏంటి? నిరీక్షణ. దేవుడు తన ప్రవక్తల ద్వారా వారికి చేసినటువంటి ఆ వాగ్దానం. మెస్సయ వస్తాడు, మమ్మలను రక్షిస్తాడు. దానికే మనము ఒకసారి మనం చదువుకున్నట్లయితే అప్పటి ప్రధాన యాజకుడైన కయాప ఒక మాట అంటాడు. 11వ అధ్యాయము 51 తన 50 నుంచి మీకేమీయూ తెలియదు. 49 నుంచి మనం చదువుకుతే, అయితే వారిలో కయాప అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడయ్యుండి మీకేమీయూ తెలియదు, మన జనమంతయు నశింపకుండినట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట యుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తనంతట తానే ఎలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ ప్రజల కొరకును ఆ ప్రజల కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకం చేయుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. సో ఎట్లా చెప్పాడు ఇది? ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడ్డది కాబట్టి. సో అంటే వాళ్ళ నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ వ్యక్తి ఎవరు అనేది అక్కడ శిష్యులు తెలుసుకోగలిగారు. కానీ కొందరు యూదులు అది నేనే ఆ మెస్సయ్యాను అని చెప్పినప్పటికీ కూడా వారు గ్రహించలేదు. అక్కడ సమరయ స్త్రీ గ్రహించింది. నేనే ఆయనను అనే మాట అక్కడ ఆయన ఉపయోగించినప్పుడు, ఇదిగో నేను మెస్సియాను కనుగొంటిని, మెస్సియాను తెలుసుకుంటుని, ఇదిగో నాతో మాట్లాడిన వ్యక్తిని చూడండి అని అక్కడ సమరయ స్త్రీ మాట్లాడుతుంది. కానీ కొందరు యూదులు ఆయనను క్రీస్తుగా అంగీకరించలేదు. అందుకే అంటున్నాడు పౌలు గారు ఏమని, సాధ్యమైతే నా దేహ సంబంధుల నిమిత్తము క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునయ్యుండగోరుదును అనేటువంటి మాట పౌలు గారు ఉపయోగించారంటే, పౌలు గారు తన సహోదరుల నిమిత్తము తన దేహ సంబంధుల నిమిత్తం ఎంతగా వేదన పడుతున్నాడు. ఎందుకంటే రక్షణ అనేది క్రీస్తులోనే ఉంది. ఆయన నమ్ముకుంటేనే మీకు రక్షణ. ఆయనను దాటి మీరు బయట ఉంటే మీకు రక్షణ ఉండదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను.
క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. సో ఇది అక్కడ ఉన్నటువంటి యూదులు అంగీకరించట్లేదు. యేసుక్రీస్తును మెస్సయ్యాగా అంగీకరించట్లేదు. వారి పాపముల నుండి రక్షించేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని వారు అంగీకరించట్లేదు. సో కనుకనే పౌలు గారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి? సాధ్యమైతే నా దేహ సంబంధుల నిమిత్తము క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై. ఎందుకంటే యూదులకు గొప్పతనము, యూదులకు దేవుడిచ్చిన గొప్పతనం ఏంటంటే, ఈ భూప్రపంచం మీద ఎవరికి ఇవ్వలేనంత గొప్పతనాన్ని యూదులకు ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటిగా దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. దేవుడు వారిని మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు. ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరిలో కూడా ఇశ్రాయేలీయులను మొట్టమొదటి ప్రజలుగా. అందుకే ఆయనకు జ్యేష్ఠ కుమారుడు అనే మాట ఉపయోగింపబడ్డది. అటువంటి యూదులకు దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని, అదే అక్కడ మనకు 5వ అధ్యాయం మనం చదివితే 4వ వచనం, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. అంటే దేవుడు మొదట వారిని ఎన్నుకున్నాడు, వారికి ఇవ్వాల్సిన సమస్తాన్ని కూడా వారికి ఇచ్చాడు. ఈ అర్చనాచారాదులు, ధర్మశాస్త్రము, ఈ వాగ్దానాలు మొదట వారికి ఇచ్చాడు. అంటే అంతగా దేవుడు యూదుల యొక్క విధానాన్ని హెచ్చించాడు. 3వ అధ్యాయం మనం చదివితే 3వ అధ్యాయం 1వ వచనం, అయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడి. అంటే మొట్టమొదటిగా దేవుడు తన యొక్క దేవోక్తులను, తన మాటలను ఇశ్రాయేలుకి ఇచ్చాడు సీనాయి కొండ మీద. సీనాయి కొండ మీద ఉన్న ధర్మశాస్త్రం దేవుడిచ్చిన మొట్టమొదటి ఆయన మాటలు వారికి ఇచ్చాడు. అదంటున్నాడు, దేవోక్తులు మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడి. అంటే ఎంతటి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు దేవుడు వారికి. అటువంటి దేవుడు పంపినటువంటి మెస్సయ్యను ఇక్కడ ఈ యూదులు అంగీకరించలేదు. యూదులు అంగీకరించలేదు. కాబట్టి అక్కడ పౌలు ఆయన తీసుకున్న స్టాండు, ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడో చూడండి. క్రీస్తు నుండి వేరైపోవాలనుకున్నాడు పౌలు. అలాంటి స్టాండ్ తీసుకుని, ఎందుకంటే కొందరినైనా సరే రక్షించాలి, కొందరినైనా సరే పౌరుషాన్ని కలిగించాలి. ఎందుకంటే అర్చనాచారాలు వారివి, ధర్మశాస్త్రము వారిది, వాగ్దానాలు వారివి. అంటే మనకు లేదా వాగ్దానాలు? మనకే ఉంది, కానీ మొదట వాళ్ళని తీసుకున్నాడు. 11వ అధ్యాయం చదివితే రోమపత్రిక మనకు అర్థమవుతుంది. సో అటువంటి యూదులను వారు యేసుక్రీస్తుని అంగీకరించకపోయేసరికి అక్కడ తన దేహ సంబంధులైన వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న మాట 9వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా మనం చదివితే, పితరులు వీరివారు. ఎవరు? పితరులు వీరివారు. అంటే వీరంటే ఎవరు? అక్కడున్న యూదులు. ఆ యూదుల సమూహాన్ని, ఆ రోమాలో ఉన్నటువంటి యూదులను, యూదా సమాజాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. పితరులు వీరివారు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధన ధర్మశాస్త్రమును ప్రధాన అర్చనాచారములు వీరివి, పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను అంటే ఏంటి? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఇశ్రాయేలీయులకు, ఆ వాగ్దానం ప్రకారం యేసుక్రీస్తు వారు శరీరమును బట్టి దావీదు సంతానం నుండి వచ్చినట్టుగా మనకు లేఖనాలు ఘోషిస్తున్నాయి. దావీదు సంతానం నుండి యేసుక్రీస్తు పుట్టాడు. అదే అంటున్నాడు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి అని. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఈరోజు మనల్ని యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మడానికి ఈ పాయింట్ మనల్ని కట్టిపడేసింది. ఇదిగో ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి అని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ఒక్కసారి మనము దీని యొక్క ఉద్దేశాన్ని ఆలోచన చేస్తే, దీని యొక్క భావాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదులకు యేసుక్రీస్తు దేవుడని ప్రకటించడం అంటే, అక్కడ యూదులు ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని వారు విస్మరించారు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే యూదులకు ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు ఒక్కడే.
ఇంకొక దేవుడు అనేటువంటి సబ్జెక్టే లేదు వాళ్ళ దగ్గర ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి తర్వాత మనకు క్రొత్త నిబంధనలో కూడా ధర్మశాస్త్రం ప్రధానమైన ఆజ్ఞ ఏది అని మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు చెబుతారు. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. పౌలు గారు మాట్లాడతారు. అంటే దేవుడు ఒక్కడే అనేటువంటి ఉద్దేశం అనేది, దేవుడు ఒక్కడే అనేటువంటి సత్యం అనేది, దేవుడు ఒక్కడే ఇంకొక దేవుడు లేడు అనేటువంటి విషయంలో యూదులు చాలా కరాఖండిగా ఉంటారు. ఇంకొకరిని దేవుడిగా అంగీకరించే పరిస్థితే ఉండదు. పౌలు అంతకంటేనా. అటువంటి పౌలు ఈయన సర్వాధికారి అని దేవుడయ్యుండి అని ఎట్లా చెప్తాడండి. సో అంటే ఇక్కడ తెలుగులో తర్జుమా దోషం అనేది జరిగింది. దీన్ని ఒకసారి మనము ఇంగ్లీష్కి వెళ్ళి చూస్తే అక్కడ మనకు కొంత క్లారిటీ ఉంటుంది. 9వ అధ్యాయం, హూజ్ ఆర్ ద ఫాదర్స్ అండ్ of whom as concerning the flesh Christ came, who is over all, who is over all. అక్కడ మనకు కామ ఉంటుంది. హూ ఈజ్ ఓవరాల్ అని చెప్పి అక్కడ మనకు కామ ఉంటుంది. అంటే ఏంటి, కట్ చేశాడు. కంటిన్యూషన్ ఉంది కానీ ఆ సెంటెన్స్ అంతా కూడా కలిపేలేదు. హూ ఈజ్ ఓవరాల్ అని చెప్పి కామా పెట్టి గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ ఆమేన్. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఏమైంది, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని మొత్తం సెంటెన్స్ అంతా కలిపేశారు. కానీ ఒక్కసారి మనము గ్రీక్ నుంచి మనం ఇంగ్లీష్లో కానీ తర్జుమా అక్కడ మనం చూస్తే హూ ఈజ్ ఓవరాల్ అంటే ఇక్కడ మనము చదవవలసింది ఎట్లాగంటే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదాలను వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి, ఈయన సర్వాధికారి, దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే ఈ సర్వాధికారి, ఈ దేవుడు అనేది మనము విడదీసి చదవాలి, రెండు కలిపి చదవకూడదు. ఈ హూ ఈజ్ ఓవరాల్ అంటే ఏంటి, ఇప్పుడు సమస్త మానవాళికి కూడా ఎవరు ఆ శిరస్సు అంటే రక్షింపబడిన వారందరికీ కూడా ఎవరు శిరస్సు, ఎవరు అధికారి అంటే యేసుక్రీస్తే కదా. మనకు ఒక్కడే ప్రభు, ఆయన యేసుక్రీస్తు. అంటే ఏంటి, ఈ సర్వాధికారం అనేది యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చాడు కదా మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రకారం. అంటే హూ ఈజ్ ఓవరాల్ అంటే అందరికీ కూడా అధికారి అయినటువంటి ఈయన శరీరంను బట్టి ఇశ్రాయేలీయుల నుండి వచ్చాడు. ఇది చేసినటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అని మనకు అర్థం కావాలి. అంటే ఈ కార్యక్రమం చేసిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. ఎందుకని, వారిని రక్షించాలి అనేటువంటి, వారిని పాపం నుంచి విడుదల చేయాలని, వారిని ఆ యొక్క ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయాలని దేవుడు ఆకాంక్షించి వారి కొరకు మెస్సయాన్ని పంపిస్తే ఆ మెస్సయాన్ని మీరు అంగీకరించట్లేదు, ఆ మెస్సయాన్ని మీరు అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఆ యూదుల యొక్క అజ్ఞానాన్ని బట్టి, యూదుల యొక్క అవివేకాన్ని బట్టి, యూదుల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. హూ ఈజ్ ఓవరాల్, ఈయన అందరికీ పైవాడు, కామ దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇట్లా మనం చదివితే అక్కడ పౌలు గారు ఈ నిజానికి యేసుక్రీస్తును ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడా, లేకపోతే యేసుక్రీస్తును గొప్పగా చూపిస్తూ దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడా అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే జాగ్రత్తగా మనం, అందుకని సత్యవాక్యంను మనం సరిగా చదవడం అనేది మనం చేయగలిగితే, సత్యవాక్యంను మనం జాగ్రత్తగా చదవడం అనేది చేయగలిగితే వాస్తవాన్ని నిర్మోహమాటంగా మనం ప్రకటించగలం. ఇక్కడ తెలుగులో సర్వాధికారి అని దేవుడై ఉంది అనే దాన్ని మనం చూస్తున్నాం తప్ప, కానీ ఇది తర్జుమా వల్ల జరిగింది. సో ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, అంటే కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో కూడా అది సెంటెన్స్ అంతా కూడా కలిపే ఉంటుంది కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్. కానీ కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ఏంటంటే మ్యాక్సిమం గ్రీకును ఉన్నటువంటి అర్థానికి తగినట్టుగా కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అది తర్జుమా చేయబడ్డది. సో అందులో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. మ్యాక్సిమం 90% వరకు కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో అంటే హూ ఈజ్ ఓవరాల్ అనేది మనం చూడాలి. తర్వాత గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ అంటే శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి,
దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని మనకు అర్థం కావాలి. ఈయన సర్వాధికారి. ఎందుకంటే మనకు ఆయనకు సర్వాధికారం అనే దేవుడు ఇవ్వడం అనేది చేశాడు. మత్తయి సువార్త మనం చదివితే 28వ అధ్యాయం. సో, ఆయన సర్వాధికారి. దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. ఏంటంటే ఈయనను ఇంతగా చేసినటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. సో, కాబట్టి రోమాపత్రిక 9:5 మనం చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఎవరిని తీసుకున్నాడు? అసలు అక్కడ ఉన్న ప్రజలెవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అనేది మొదట మనం ఆలోచన చేయాలి. దానిని బట్టి అక్కడ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అనేది చూడాలి. అక్కడ ఉన్నటువంటి కొన్ని మాటలను విడదీయడం అనేది కూడా చెయ్యాలి. ఎందుకంటే కొన్ని మాటలనేవి తెలుగు బైబిల్‌లో చాలా వరకు కూడా కలిపేసుంటాయి. దాన్నొకసారి మనం మరలా వెనక్కి వెళ్ళి, అంటే దాని యొక్క మూల భాష గ్రీక్‌లోనికి వెళ్ళి, ఆ గ్రీక్ నుంచి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం మిస్ అయ్యింది? అనేది మనకు అర్థమవ్వడానికి అవకాశం ఉంటది. అది గాని మనం చేయలేకపోతే యేసుక్రీస్తు దేవుడనే నమ్ముతాం. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడని నమ్ముతాం. యేసుక్రీస్తే దేవుడు అంటాం. అంతే తప్ప గాని మరొక ఆలోచన మనకు రాదు. కాబట్టి ప్రియులారా, గతంలో నేను నమ్మాను యేసుక్రీస్తు సర్వాధికారి. ఇక్కడున్నటువంటి దాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు అక్కడ యూదులకు యేసుక్రీస్తు దేవుడిగా హెచ్చించి చూపిస్తున్నాడు అని వాదించిన దాఖలాలున్నాయి. కానీ తర్వాత ఆలోచన చేస్తే అది వాక్య విరుద్ధమవుతాది. పౌలు గారి యొక్క ఆలోచన సరళి, పౌలు గారి యొక్క బోధలు, పౌలు గారి యొక్క విశ్వాసము దేవుడు ఒక్కడే కదా! మరలా ఇక్కడ ఈ విధంగా ఎట్లా చెప్పబడ్డాది అని ఆలోచన చేస్తే, అక్కడ దానిని బట్టి మనకు ఇది వాస్తవం అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయం ఏంటంటే, రోమా 9:5 అనేది ఈ సర్వాధికారి అయిన యేసు శరీరమును బట్టి వీరిలో నుండి వచ్చాడు. దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అనే విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదులకు ఈయన సర్వాధికారి. మీరు ఈయనలో ఉంటేనే మీరు రక్షింపబడతారు. ఈయనను విడిచిపెట్టి మీరు వేరుగా ఉంటే రక్షణ అనేది లేదు. ఎందుకంటే ఈయనను రక్షకునిగా హెచ్చించినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనను రక్షకుడిగా మీరు అంగీకరించాలి. ఆయన రక్షకునిగా అంగీకరిస్తేనే మీకు రక్షణ ఉంటది. ఆయనకు వేరుగా మీరు జీవిస్తే రక్షింపబడలేరు అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ వాళ్ళకు అర్థమగు రీతిగా చెప్పడం అనేది చేయడం జరిగింది. ఒకవేళ ఇందులో ఏమైనా నేను నా సొంత ఉద్దేశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటది. మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను.